హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. టుడే మన టాపిక్ వచ్చేసి టీజీపీఎస్సీకి సంబంధించి ఓటీఆర్ చేసే విధానం ఎలా చేయాలి, దానికి సంబంధించి ఏ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి, కొత్తగా అసలు ఎలా చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, నిన్ననే టీజీపీఎస్సీకి సంబంధించి నిన్ననే మనకు వెబ్ నోట్ రావడం జరిగింది. దానికి సంబంధించి అసలు ఏమేమి ఎట్లా చేయాలి, ఏమేమి అప్లోడ్ చేయాలని చెప్పి చాలామంది మన టీజీపీఎస్సీ అభ్యర్థులు చాలామంది నాకు మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ సంబంధించిన అభ్యర్థులు చాలామంది నాకు రెగ్యులర్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది నిన్న నుంచి. సో వీళ్ళందరికీ నేను రిప్లై ఇవ్వలేక మీ అందరి కోసం ఈ వీడియో రూపంలో తెలియజేయడం జరుగుతుంది. గ్యాస్ గమనించగలరు. ఓకేనా, ఈరోజు మనం టీజీపీఎస్సీకి సంబంధించి అసలు ఓటీఆర్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఏ సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి, మొత్తం దానికి సంబంధించి ఈరోజు మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది గ్యాస్. ఓకేనా, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్. ఓకేనా, మన విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ కాండి, మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, గమనించగలరు. ఓకే గైస్, టీజీపీఎస్సీ ఓటీఆర్ చేసే విధానం ఒకసారి చూద్దాము. టీజీపీఎస్సీకి సంబంధించి ఓటీఆర్ ఎలా చేయాలి, దానికి సంబంధించిన సమాచారం చూద్దాం ఒకసారి. అసలు టీజీపీఎస్సీ ఓటీఆర్ కొత్తగా ఎందుకు ఇచ్చింది ఒకసారి చూద్దాం గైస్. ఎందుకంటే రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ అనేది జరిగింది కాబట్టి ఎస్సీకి సంబంధించి సపరేట్ రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కొత్తగా ఓటీఆర్ విధానం అంటే మళ్ళీ అప్డేట్ చేసుకోమని చెప్పేసి అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది గైస్. ఓకేనా, గమనించగలరు. తప్పకుండా ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా మీ యొక్క సబ్ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్లు, కొత్త సర్టిఫికేట్స్, న్యూ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని అందరూ అప్డేట్ చేసుకోగలరు గాయస్. ఓకేనా, గమనించగలరు. ఓకేనా, ఒక్కసారి మనం అసలు ఎలా చేయాలి అనేది చూద్దాము. టీజీపీఎస్సీ ఓటీఆర్ చేసే విధానం. ఓకేనా, అసలు ఈ టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఓటీఆర్కి చేసే తేదీ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇచ్చిందో ఒకసారి చూద్దాం గాయస్. తేదీ వచ్చేసి 19/1 అంటే జనవరి 19, 2026 నుండి ఫిబ్రవరి 9, 2026 వరకు ఇచ్చింది గాయస్. ఓకేనా, 2026 జనవరి 19, 2026 నుండి ఫిబ్రవరి 9, 2026 వరకు ఇచ్చింది గాయస్. ఓకేనా, ఎవరైతే కొత్తగా అప్డేట్స్ చేసుకోవాలనుకుంటున్నారో, మీరేమైనా మిస్టేక్స్ ఇంతకుముందు ఏదైనా ఓటీఆర్లో మిస్టేక్స్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇందులో చేసుకోగలరు గాయస్. ఓకేనా, గమనించగలరు. ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇందులో ఏమేమి చేసుకోవచ్చు అంటే ఈ ఓటీఆర్లో మనం ఏమేమి అప్డేట్ చేసుకోవాలి అనేది ఏమేమిటి అనేది ఒకసారి చూద్దాం గాయస్. కొత్త పాస్పోర్ట్ అంటే రీసెంట్గా మీరు దిగిన కొత్త పాస్పోర్ట్ అనేది అప్డేట్ చేయండి. ఎందుకంటే ఓల్డ్ ఫోటో తీసేసి న్యూ అంటే రీసెంట్గా దిగిన ఫోటోని అప్డేట్ చేయండి గాయస్. ఓకేనా, ఎవరన్నా పాత ఫోటో పెట్టుంటే ఇంతకుముందు మళ్ళీ కొత్త ఫోటో పెట్టండి గాయస్. ఓకేనా, కొత్త పాస్పోర్ట్ అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి విద్యార్హత. మీరు విద్యార్హత అంటే మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి కూడా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు టీజీపీఎస్సీ వాళ్ళు. ఇది కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చిరునామా అంటే అడ్రస్, మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో దానికి సంబంధించిన అడ్రస్ అనేది అప్డేట్ చేయండి గాయస్. ఇంతకుముందు ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి అప్డేట్ చేసుకోండి. చిరునామా అంటే పర్మనెంట్ అడ్రస్ అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు ఎవరైతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదో ఈసారి ఇప్పుడు ఇచ్చిన అవకాశంలో మీరు కూడా ఈ ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోండి గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి నాన్ క్రిమిలియర్. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంతకుముందు ఎవరైతే మన ఓటీఆర్లో ఇంతకుముందు ఎవరైతే మన నాన్ క్రిమిలియర్ అప్లోడ్ చేయలేదో ఈసారి ఇప్పుడు ఇచ్చిన అవకాశంలో ఇప్పుడు ఇచ్చారు కాబట్టి మీరు కూడా నాన్ క్రిమిలియర్ అనేది అప్డేట్ చేసుకోండి గ్యాస్. ఎవరైతే ఇంతకుముందు ఎవరైతే అప్లోడ్ చేయలేదో ఇప్పుడు నాన్ క్రిమిలియర్ ఓబీసీ క్యాండిడేట్స్ మీరు కూడా ఇది అప్లోడ్ చేసుకోండి గ్యాస్. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్. ఇంతకుముందు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అది అందుబాటులో లేకున్నా పనిచేయకున్నా ఇప్పుడు మీరు కొత్తగా మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్ వాడే నెంబర్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు గ్యాస్. మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు టీజీపీఎస్సీ వాళ్ళు, గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి కూడా ఇంతకుముందు మీరు వాడిన పాత ఈమెయిల్ ఐడికి సంబంధించిన పాస్వర్డ్ మరి ఈమెయిల్ ఐడి యూజ్ చేయకపోతే కొత్తగా ఈమెయిల్ ఐడి అనేది మళ్ళీ క్రియేట్ చేసుకొని మళ్ళీ కొత్తగా అప్డేట్ చేసుకోవచ్చు గ్యాస్. కొత్త ఈమెయిల్ ఐడి కూడా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. నెక్స్ట్ వచ్చేసి
కరస్పాండెన్స్ అడ్రస్, ఓకేనా, ఇది కూడా అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రా ఎడ్యుకేషన్, అంటే మీరు ఇప్పుడు డిగ్రీ అర్హత ఎవరైతే ఇంతకుముందు ఓటీఆర్లో డిగ్రీ వరకు అర్హత అని చెప్పేసి అప్డేట్ చేశారో, ఇప్పుడు మీరు కొత్తగా డిగ్రీ తర్వాత ఇంకా పై స్థాయిలో స్టడీ చేసిన వాళ్ళు ఉంటే మీరు అది కూడా అప్డేట్ చేసుకోవచ్చు గైస్. ఎక్స్ట్రా ఎడ్యుకేషన్స్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా అసలు ఈ ఓటీఆర్లో ఎస్సీ అభ్యర్థుల కోసమే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఓటీఆర్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎస్సీ అభ్యర్థులు అందరూ తప్పకుండా ఖచ్చితంగా అప్డేట్ అనేది చేసుకోవాలి గైస్. ఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ ఇచ్చిన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఓకేనా, నెక్స్ట్ ఈ టీజీపీఎస్సీకి సంబంధించి ఓటీఆర్ విధానం మీకు అన్నీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయినాయని అనుకుంటున్నాను. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు రేపు ఓటీఆర్ అనేది రేపు స్టార్ట్ అవుతుంది కాబట్టి జనవరి 19, 2026 రోజు, అంటే జనవరి 19, 2026 రోజు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి అది ఓపెన్ అయిన తర్వాత వెబ్సైట్లో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేది ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గైస్, ఓకేనా, గమనించగలరు. ఓకేనా, ఈరోజు మనం టీజీపీఎస్సీ ఓటీఆర్ ఎలా చేయాలి అనేది చెప్పేసి ఈ వీడియోలో చూడడం జరిగింది. ఓకేనా, అందరూ గమనించగలరు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి గైస్, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై తెలంగాణ.